ప్రియమైన రైల్వే క్వార్టర్స్ బిట్రగుంట వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులందరూ కూడా బాగుండాలని, మనుషులందరూ కూడా మంచి జీవితం జీవించాలని దేవుడు తన మంచి మాటలు ప్రకటింపచేయడానికి మమ్మల్ని పంపించున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క నిజమైన దేవుడి యొక్క యేసుక్రీస్తు యొక్క మాటలు విని అందరూ రక్షణ పొంది, మనశ్శాంతి పొంది, మంచి జీవితం పొంది, ఈ జీవితం తర్వాత దేవుడు ఇవ్వబోయేటటువంటి మంచి లోకానికి రావాలని దేవుడు ప్రేమపూర్వకంగా పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు సత్యము. ఆ యొక్క సత్యము మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులు ఎన్నెన్నో వెతుకుతున్నారు, ఏదేదో తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏదేదో పరిశీలిస్తున్నారు. కానీ నా సృష్టికర్త ఎవరు, నన్ను చేసిన దేవుడు ఎవరు, నేను యొక్క జన్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా మరణం తర్వాత ఏముంది, నేను ఎవరికి ఈ యొక్క సృష్టిలో ఉన్నాను అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఆలోచన చేయడం లేదు. కేవలం పుట్టాము కాబట్టి, తింటున్నాము కాబట్టి, చనిపోతున్నాం కాబట్టి ఈ లోకంలో సంపాదించాలనుకునే ఆలోచనలో మాత్రమే ఉన్నారు అనేక మనుషులు. కాబట్టి దేవుడు అలాంటి మనుషులందరికీ కూడా తన ప్రేమతో మనుషులందరినీ రక్షించడానికి తన విలువైన మాటలు ఈ లోకానికి పంపించున్నాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితము దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యాన్ని తెలియచేశాడు. అదే పరిశుద్ధ గ్రంథం. ఆ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సత్యము ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. సత్యము ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకము, రక్షణ. సత్యము ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. సత్యము ఏంటంటే మనిషి పాపపు బ్రతుకు బ్రతికితే నరకం ఉంది. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని అనేకులు తెలుసుకోక కేవలం ఈ భూమి మీద ఉన్న భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి తమ కాలాన్ని, దేవుడిచ్చిన విలువైన కాలాన్ని, దేవుడిచ్చిన విలువైన శరీరాన్ని, దేవుడిచ్చిన విలువైన ఆత్మను పాడు చేసుకుంటున్నారు. సత్యాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి సత్యము తెలియకుండా బ్రతుకుతున్న వారందరి బ్రతుకుల్లో చెడు కనబడుతుంది. సత్యము ఎరుగక బ్రతుకుతున్న వారందరిలో పాపం కనబడుతుంది. సత్యము ఎరుగక బ్రతుకుతున్న వారందరిలో మనశ్శాంతి లేకుండా బ్రతుకుంటుంది. అదే నిజం తెలిస్తే ఖచ్చితంగా ప్రతి మనిషికి మనశ్శాంతి దొరుకుతుంది. అదే నిజం తెలిస్తే ప్రతి మనిషికి కూడా నమ్మకం, ధైర్యం అనేది ఉంటుంది. ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే సత్యమును. అవునండి, మనుషులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి నిజం, మనుషులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితాల్లో, వారి మనస్సుల్లో బాధలు ఉండవండి, మనశ్శాంతి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక నిరీక్షణ కలిగి ఉంటుంది. ఆ సత్యం ఏంటంటే మనుషులందరూ పాపము చేసినందువలన వచ్చిన మరణము నుంచి, మనుషులందరూ పాపం చేసి మరణిస్తే వచ్చే నరకం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అవును, ఈ లోకంలో ఎంత బలం ఉన్నా, ఈ లోకంలో ఎంత అందం ఉన్నా, ఈ లోకంలో ఎలాంటి ఉద్యోగం ఉన్నా, ఈ లోకంలో ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఈ లోకాన్ని మనం విడవాలి, ఈ శరీరాన్ని విడవాలి. ఇది అల్పకాల జీవితం. ఈ జీవితం ఇక్కడ శాశ్వతం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. మనం కొద్ది కాలం జీవించే ఈ జీవితం లోపల తగాదాలు, గొడవలు, పాపాలు, నేరాలు, మోసాలు, అబద్ధాలు. ఎందుకో ఒకసారి ఆలోచించండి. ఎంత అబద్ధం ఆడి సంపాదించిన ధనమైనా విడవాలి. ఎలాంటి పాపపు బ్రతుకుతో బ్రతికినా కూడా ఒకరోజు విడవాలి. కాబట్టి మంచివాడికి మరణం ఉంది, పాపికి మరణం ఉంది. కాబట్టి దేవుడైన సృష్టికర్త ఇదిగో ప్రేమతో మనుషులందరూ సత్యాన్ని తెలుసుకోవాలని, సత్యం తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతి పొందాలని,
సత్యం తెలుసుకోవడం ద్వారా స్వతంత్రత పొందాలని దేవుడు కోరుచున్నాడు. సత్యము ఏంటంటే, ఈ లోకములో సాతాను అనేటటువంటి ఒక దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు మనుషులందరినీ పాపులుగా చేస్తూ, మనుషులందరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా చేస్తూ, మనుషులందరూ దారి తప్పి నరకానికి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నాడు. అందుకే ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలైన మనుషులందరూ కూడా రకరకాల వాటిని కల్పించుకున్నారు. నిజమైన దేవునికి దగ్గరికి వెళ్లకుండా మార్గం తప్పిపోయారు. అందుకే దేవుడు ఆ సత్యాన్ని తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనుషులందరి యొక్క పాపాలను తీసివేసి అందరూ కూడా రక్షణ పొందాలని కోరుచూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరి యొక్క పాపాల కోసం ఆ కలవరి శిలువలో తన రక్తం కార్చాడండి. కాబట్టి ఏ మనిషి కూడా తన పాపాన్ని తీసుకోలేడు. ఏ మనిషి కూడా తనంతట తన సొంతగా వైద్యం చేసుకోలేడు. కేవలం డాక్టర్ అయితేనే ఆపరేషన్ చేయాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు గనుక మనుషులందరి యొక్క పాపములు తీసివేయగలడు. అలాగే యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కనుక మనుషులందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఈ లోకంలో మనుషులను విడవాలి, ఈ లోకంలో ఉద్యోగాన్ని విడవాలి, ఈ లోకంలో ఇంటిని విడవాలి, ఈ లోకంలో మన దేహాన్ని విడవాలి. కాబట్టి విడిచిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి తెలుసుకోవడం అనేది సత్యం. ఆ సత్యం తెలియచేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి తన యొక్క మాటలను పంపించాడు, అనేకులను పంపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త అదేంటంటే, బ్రతుకు అర్థం కాకుండా ఆందోళన పడుతున్న వారికి, ఈ జీవితం ఇంతేనా అని చెప్పి బాధపడుతున్న వారికి, గందరగోళపు సమస్యల్లో రకరకాల సమస్యల్లో ఉన్న వారందరికీ కూడా ఇదిగో సత్యం ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకోవడం సత్యం, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మడం సత్యం, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడం, విమోచన పొందడం అనేది సత్యం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో వారి మనస్సులోకి మనశ్శాంతి వస్తుంది. ఏంటా మనశ్శాంతి అంటే, ఇదిగో ఈ భూమిని విడిచిన తర్వాత, యేసు ప్రభును నమ్మి ఈ భూమిని విడిచిన తర్వాత మనుషులందరికీ కూడా దేవుడు ఒక మంచి లోకాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ శుభవార్త తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరినీ నరకం నుంచి తప్పించడానికే దేవుడు 2000 సంవత్సరాల క్రితం మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనుషులందరికీ కూడా ఒక మంచి ఇల్లు ఉండాలని ఆశ ఉంటుంది. మనుషులందరికీ మంచి ఉద్యోగం ఉండాలనే ఆశ ఉంటుంది. మనుషులందరికీ కూడా మంచి బ్రతుకు సంతోషం ఉండాలనే ఆశ ఉంటుంది. తప్పేం లేదు. కానీ ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ ఉద్యోగం, ఆ ఇల్లు శాశ్వతమేనా? కాదు కదా. ఇక్కడంతా కూడా అల్పకాలమే. మరి శాశ్వతమైనది ఏంటి అంటే, దేవుడు ఉండేటటువంటి పరలోకము, దేవుడు చెప్పినట్టుగా బతకక పాపంగా జీవించి మరణిస్తే ఉండేటటువంటి నరకం. కాబట్టి దేవుడు ఆ పరలోకాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరినీ ప్రేమించిన దేవుడు తన బిడ్డల కొరకు మనుషులందరూ, ఏ మనుషుడు కూడా నశించాలని, నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో పరలోకాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఆ పరలోకంలో మరణం ఉండదు, ఆ పరలోకంలో దొంగలు ఉండరు, ఆ పరలోకంలో అబద్ధాలు చెప్పేవారు ఉండరు, ఆ పరలోకంలో రోగాలు ఉండవు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా ఆ పరలోకానికి వచ్చి దేవుడు అనుగ్రహించేటటువంటి యొక్క రక్షణను, స్వార్థను పొందాలని దేవుడు కోరుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అందరూ మంచి బ్రతుకు బతకాలని, నీతిగా బతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో అలాంటి వారందరికీ కూడా పరలోకం వెళ్ళేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క రైల్వే క్వార్టర్స్లో ఉన్న ప్రజలందరూ కూడా అలాంటి మంచి మాటలు, దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది పరలోకం వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.